అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ధనిక రాష్ట్రం చెప్పిన ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చిన ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రులు బట్టి విక్రమార్క గారు ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తూ ప్రతినిత్యం 18 గంటలు కష్టపడుతూ వాళ్ళలాగా ఫామ్ హౌస్లో కానీ వాళ్ళలాగా ఇంటి దగ్గర నుంచి పరిపాలన చేయకుండా ఈరోజు వాస్తవానికి దగ్గరగా బడ్జెట్ ప్రవేశపెడితే కేటీఆర్ గారి విమర్శలు ఏమనాలంటున్నా, కరోనా మహమ్మారి ఏదైతే ఆనాటి ఇప్పుడు వారు అంటున్నటువంటిది కరోనా వైరస్ లాంటిది బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకని చెప్తున్నా. తెలంగాణ మనకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజు ధనిక రాష్ట్రంగా మిగులు రాష్ట్రంగా 70,000 కోట్ల అప్పుతో విడిపోతే 10 ఏళ్ళ మీద అధికారం చెలాయించి 7 లక్షల కోట్ల అప్పుకు తీసుకుపోయింది. ఆనాడు సంవత్సరానికి 6,000 అసలు వడ్డీ కట్టే పరిస్థితి నుంచి నెలకు 6,000 వడ్డీ కట్టే పరిస్థితి తీసుకొచ్చినటువంటి ఈ రోజు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని బట్టి విక్రమార్కను విమర్శించాలంటున్నా. కరోనా వ్యాక్సిన్ కంటే ప్రమాదమైన పార్టీ బీఆర్ఎస్ పార్టీ రోజు తెలంగాణను మహమ్మారిలా పట్టి తెలంగాణ వెనుక బాటు కూరైనటువంటి ఈరోజు వాళ్ళు కాళేశ్వరం కట్టితే కూలిపోయింది. ఈరోజు వైపు టెలిఫోన్ ట్యాపింగ్లో 1 కాదు 2 కాదు ఈ కార్ రేసింగ్లో అడ్డంగా దొరికిపోయినటువంటి వాళ్ళు, అటు బర్రెలు ఇటు గొర్రెలు ఇటు చేపలలో అవినీతి అక్రమాలు చేసినటువంటి వాళ్ళు, కరెంటు కొనుగోళ్లలో అవినీతి అక్రమాలు చేసినటువంటి వాళ్ళు, తెలంగాణ సొమ్ముతో బంగ్లాలు కట్టుకున్నటువంటి వీళ్ళు ఈరోజు ఈ బడ్జెట్ను విమర్శించేటువంటి పరిస్థితి. రైతు రుణమాఫీ రోజు కండ్లకు కట్టినట్టు 25,25,000 కుటుంబాలకు ఇంచుమించు 21,000 కోట్లు రుణ విముక్తులు చేసి తిరిగి కొత్తగా రుణాలు పొందేట్టు ఏర్పాటు చేసిన వాళ్ళ కళ్ళ కనిపిస్తే ఎలా అడుగుతున్నాం? వాళ్ళలాగా మీ పావులా ఇవ్వలేం. మేము ఈరోజు రైతు రుణమాఫీ 20,000 కోట్లు చేసి ఈరోజు విద్యలో యంగ్ ఇండియా స్కూల్స్ను తీసుకొని వచ్చి 50 నియోజకవర్గాల్లో ఈరోజు విద్యాపరంగా ముందుకు తీసుకొని పోతుంటే కూడా ఈరోజు వారు విమర్శించేటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే, మా అభివృద్ధిని చూసి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర అభివృద్ధిలో తీసుకొని పోతుంటే ఓర్వలేకనే ఈర్ష్య భావంతోనే వారు మాట్లాడుతున్న మాటలు తప్ప మరొకటి కాదని మాట ఈ సందర్భంగా చెప్తూ రాజకీయ విమర్శలు మానుకొని తెలంగాణ అభివృద్ధికి సహకరించాల్సి పోయి ఈ విధంగా ఈరోజు బడ్జెట్ను పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కూడా తన రాజకీయాల అవసరాల కోసం మాట్లాడిన మాటలు ఈరోజు వరంగల్లో ఏదో మంత్రులు పర్యటిస్తుంటే కూడా వారిని విమర్శించేటువంటి స్థాయి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రజలలో పరిచయమైపోయి ఎక్కడా కూడా ప్రజలలోకి దగ్గరగా లేనటువంటి సందర్భంలో కేవలం ఇక్కడ విమర్శ చేస్తూనే ముందుకు పోతుంది తప్ప మరొకటి కాదన్నమాట ఈ సందర్భంగా చెప్తూ ఈ బడ్జెట్ కేటాయింపులు తెలంగాణకు మరింత గట్టి పునాదులు వేయడానికి అవకాశంగా ఏర్పడిందన్నమాట ఈ సందర్భంగా చెప్తూ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ విమర్శలు మీ తీవ్రంగా తప్పడుతూ ఉన్నాం. ఈరోజు గతంలో మీలా కాకుండా ఆడంబరాలకు పోకుండా ఈరోజు వాస్తవాలకు దగ్గరగా పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ బడ్జెట్ను పెట్టామన్నమాట చెప్తూ భవిష్యత్తులో ఈ బడ్జెట్ ద్వారా ఈ సంవత్సరంలో అన్ని వర్గాలను అభివృద్ధి పత్రంలో తీసుకొని పోతామన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ టీఆర్ఎస్ పార్టీ విమర్శలన్నీ కూడా ఓర్వలేక ఈర్ష్యాభావంతో చేస్తున్నట్టుగానే భావించాల్సి ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.